హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే ఇవాళ చేపల కర్రీ. నేను ఇప్పుడు అయితే 2 కేజీల చేపలు తీసుకొచ్చిన. ఆ చేపల కర్రీ చేసే విధానం ఏందో మీకు అందరికీ చూపిస్తా, చూడండి. మేము అదే విధంగా చేసుకోండి. ఆ చేపలు తీసుకొచ్చి అయితే ఇప్పుడైతే మేము ఇలా కడుక్కున్నాము. మంచిగా కడుక్కోవాలి. ఈ చేపలు ఇట్లా మంచిగా ఉప్పేసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలి. చేపలు ఎంత మంచిగా కడుక్కుంటే అంత మంచిగా ఉంటాయి. ఇక మా భార్య అయితే చేపలలో వాడే ఐటమ్స్ అన్నీ కట్ చేస్తుంది. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేస్తుంది. 200 kg. మీరు ఎట్లా కిలో తీసుకొస్తారో కామెంట్ చేయండి నాకు. మేము తీసుకొచ్చింది అయితే ఇప్పుడైతే 200 kg. తక్కువ మటుకట్టి వెళ్ళారు వాళ్ళు. సరే, ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చూపిస్తా. ఇప్పుడు చేపల ఏమేమి వేస్తున్నావు ఐటమ్స్ చెప్పు. కారము, ఉప్పు, పసుపు. కారం, ఉప్పు, పసుపు. అల్లం వెల్లిగడ్డ వేయాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చెంచా. ఫ్రైకి ఫ్రై ఇప్పుడైతే మా భార్య చేపల అది ఫ్రై చేయడానికి అన్ని తయారు చేస్తుంది. అలా ఏమేమి వేస్తుందంటే కారము, అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఉప్పు అన్నీ వేసి మంచిగా కలిపి పెట్టేస్తుంది అన్నట్టు. ఎంతసేపు పెడతావు? గంట పెడతావా? అర్ధగంట పెడుతుంది. ఇప్పుడు ఏమేమి కలుపుతుందో చూడండి మీరు గిట్ట. ఇవేమో ఫ్రైకి, ఇప్పుడు ఇవేమో ఇక్కడ పెట్టినాయేమో మంచి కర్రీ చేస్తుంది అన్నట్టు. కూర, చారు, చేపల చారు. ఇవేమో చేపల చారుకు, ఇవేమో ఫ్రై చేస్తుంది. ఇవన్నిటికి ఇందులో వాడి మిక్సర్ అంతా కలిపేస్తుంది. ఇప్పుడు అమ్మ చేపలు ఫ్రైకి కలుపుతుంది మొత్తం. అమ్మమ్మ కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా అన్నీ కలుపుకొని, ఉప్పు, కారము, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ మొత్తం మిక్సర్ అని మనలో మొత్తం మిక్స్ చేస్తున్నాం అన్నట్టు. సరే చెయ్యి. నూనె గిట్ట వచ్చినావా? చేపల కూర నా ఫ్రై అనుకుంటున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, నూనె వేసి చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం. ఉల్లిగడ్డ వేగినాక చేపలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా మెత్తగా అయినాక టమాటా వేసుకోవాలి. టమాటా వేసినావా? ఇప్పుడు అన్నీ అయినాక అది ఉల్లిగడ్డ టమాటా మగ్గినాక ఇట్లా చేపలు వేసేసుకోవాలి. చేపలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఏదైనా కలపాలి. జర్ర ఉడికిందంటే పోతుంది. ఏదైనా మంచిగా కలుపుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని పులుపు పోసుకోవాలి. పులుపు పోసుకోవాలి. ఎంతసేపు మరగాలి ఇది? ఇప్పుడు అర్ధగంట మరుగుతుంది. చేపగా తొందరగా ఉడికిపోతుంది. కొంచెం వేసుకోవాలి టేస్ట్ గురించి.
కొంచెం మరిగినాక ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి కొట్టుకొని మసాలాలు వేసుకోవాలి. అంటే పొడి కొట్టి పెట్టినావా మరి మసాలాలు? పెట్టినా ఏవి? ఫిష్ మసాలా వేసుకోవాలి. ఉడికేటప్పుడు మసాలా వేసుకోవాలా? మసాలా వేసుకోవాలి. తర్వాత ఫిష్ మసాలా ఇట్లా వేసుకోవాలి. అమ్మమ్మ చేపల కూర వండుతుంది, దొరకు డిస్టర్బెన్స్ అవుతుంది ఆడ. కొంచెం మగ్గినాక కొత్తిమీర వేసుకోవాలి. అంటే మొత్తం మసిలిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలా? తీసుకున్న ముందు కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంకేమైనా ఉన్నాయి వేసేటి? ఏం లేదు, అయిపోయింది. టేస్ట్ టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఉడికినాక దింపేసుకోవాలా? చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. వేసినావా మరి కొత్తిమీర? వేసేసినాను. వేసినావా? కొత్తిమీర వేసిన దించేసి ఇప్పుడైతే అయిపోయినట్టుగా చేపల కర్రీ. అయిపోయింది. ఓకే, చేపల కర్రీ అయిపోతే ఇప్పుడు ఏం చేస్తావు? ఫ్రై చేస్తావా? మళ్ళీ ఫ్రై చేస్తాను. ఫ్రై చేస్తావా? సరే, అది ఇటో చూపించేద్దాం. ఇప్పుడైతే చేపల కర్రీ అయితే అయిపోయింది కంప్లీట్గా. దాని ప్రాసెస్ అయిపోయింది. చేపల కర్రీ అయితే వేసేసింది. టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు చేపల ఫ్రై చేస్తుంది. ఇంతకుముందుకేమో కర్రీ చూశారు కదా, కర్రీ అయితే అలా చేసింది. ఇప్పుడు ఫ్రై చేస్తుంది. ఇప్పుడు ఫ్రై చేస్తున్నావా? చేపలు ఫ్రై చేస్తున్నా. చేపల ఫ్రై చేస్తున్నావా? చేపల కూర అయిపోయింది, చేపల ఫ్రై చేస్తున్నా. అంటే ఇంతకుముందుకు అంతా కలిపి పెట్టింది ఇదేనా? ఇట్లా అవుతుంది, బాగుంటుంది. అన్ని మసాలాలన్నీ గట్టి పట్టుకుంటాయి. ఇవి టేస్ట్ ఉంటాయా మరి ముక్కలు? టేస్ట్ ఉంటాయి మంచివి. మళ్ళా బాగా చేస్తారు. ఇప్పుడైతే చేపల ఫ్రై అయితే అయిపోయింది. ఇది చేపల ఫ్రై, అలాగే ఇదేమో చేపల కర్రీ. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చూడు ఎట్లుందో. సూపర్ ఉంది టేస్ట్. చూడు విషయం, టేస్ట్ చూడు కొంచెం ఎట్లుంది. సూపర్. కారం అయిందా? కారం ఉందా? కారం సూపర్ ఉంది. సూపర్ ఉంది. కారం అయిందా? కారం అయింది. ఏమో కొంచెం బాగుంది. సూపర్. సూపర్గా అయిపోయింది. కొంచెం తిని ఇది ఫ్రెండ్స్ ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో. సండే స్పెషల్ చెప్పు. చేపల ఫ్రై, చేపల చికెన్ కూర. సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చేపల కర్రీ ఉండింది, టేస్ట్ చేసి చెప్తాను నీకు మీకు ఎలా ఉందో. ఎలా ఉందో చెప్తా. సూపర్ ఉంది. సూపర్ ఉంది కూర. కూర అయితే సూపర్ ఉంది. బాగుందా? ఎట్లుంది? బాగుంది. సండే స్పెషల్ చేపల ఫ్రై బాగుంది.